నమస్తే, ఐఎమ్ దేవి, యోగా ఇన్స్ట్రక్టర్, ఎంఎస్సి ఇన్ యోగా. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి ప్రాణాయామ అనులోమ విలోమ ప్రాణాయామ. అనులోమ విలోమ ప్రాణాయామ అంటే శ్వాసని మనం తీసుకోవడం, శ్వాసని వదిలేసేయడం. అంతే సింపుల్గా మనం చేయాల్సింది. దీనిలో మనం అనులోమ శ్వాస తీసుకోవడం, విలోమ శ్వాసని వదలడం. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేటువంటి విషయం ఏంటంటే అనులోమ విలోమ ప్రాణాయామ, నాడీ శుద్ధి ప్రాణాయామ రెండు ఒకటేనా, లేదంటే రెండు కూడా తేడా ఏమన్నా ఉంటుందా అనేటువంటి డౌట్ అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఉంటూ ఉంటుంది సాధారణంగా. కానీ రెండిటి యొక్క ఉపయోగాలు చాలా వరకు ఒకటే ఉంటుంది. రెండి కూడా మనం ఇన్హలేషన్ అనేది, ఎగ్జలేషన్ అనేది ఆల్టర్నేట్ నాస్ట్రల్గా తీసుకోవడం వదలడమే జరుగుతూ ఉంటుంది. కానీ నాడీ శుద్ధిలోకి వచ్చేటప్పటికి రేషియోస్ని ఫాలో అవుతూ ఉంటాము మరియు కుంభక స్థితిని యాడ్ చేస్తాం. అంటే శ్వాస తీసుకున్న తర్వాత పొట్ట లోపల గాలి ఉంచడం, శ్వాస వదిలేసిన తర్వాత పొట్టని వెనక్కి తీసుకుని ఉంచడం, ఇలాంటి కుంభక స్థితులు అనేది మనం నాడీ శుద్ధిలో చేస్తాం. కానీ అనులోమ విలోమలో ఏ విధమైనటువంటి కుంభకాలు యాడ్ చేయం. జస్ట్ శ్వాస తీసుకోవడం, శ్వాస వదలడం, దీని మీద మాత్రమే మనం యొక్క ఫోకస్ అనేది ఉంటుంది. అనులోమ విలోమ ప్రాణాయామాన్ని ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. దానికోసం ఏదైనా ఒక ధ్యాన స్థితిలో మనం కూర్చోవాలి. అంటే లెగ్స్ కంపల్సరీ మనం పద్మాసనంలోనే కూర్చోవాలి అనేటువంటి నియమం ఏదీ లేదు. అర్ధ పద్మాసన్, సుఖాసన్, చాలామంది మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అనుకోండి, చైర్లో కూర్చుని చేసుకోండి, అసలు ఇబ్బంది ఏం లేదు. సోఫాలో కూర్చుని చేసుకోండి. ఎక్కడ కూర్చున్నా కానీ మనకి మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది స్పైన్ మాత్రం చాలా చాలా స్ట్రైట్గా ఉండే విధంగా మాత్రం చూసుకోండి. బ్యాక్ సపోర్ట్ అసలు తీసుకోవద్దు. కూర్చున్న తర్వాత ఇలా జ్ఞాన ముద్రని పెట్టుకోండి. దీనిలో మనం చూడండి, థంబ్ ఫింగర్ని, ఇండెక్స్ ఫింగర్ని ఇలా జాయింట్ చేస్తాం. రిమైనింగ్ 3 ఫింగర్స్ కూడా జాయింట్ చేసి ఉంచుతాం. ఇలా పెట్టడం వలన మన యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ కంప్లీట్గా కూడా మనం శ్వాసను తీసుకునేటువంటి సామర్థ్యాన్ని ఇది కలిగిస్తుంది. డౌన్కి ఉంచుకుని నెమ్మదిగా కళ్ళను మూసుకుని శ్వాస మీద ఫోకస్ చేయండి. ఈ యొక్క స్థితి నుంచి మన యొక్క కుడి చేతిని నాసికా ముద్ర లేదా విష్ణు ముద్ర అని చెప్తారు. ఈ యొక్క ముద్రలో కుడి చేతిని ఉంచాల్సి ఉంటుంది. దాని కొరకు మనకి చూడండి, ఇక్కడ రింగ్ ఫింగర్ని మరియు మిడిల్ ఫింగర్ని కిందకి ప్రెస్ చేస్తాము. అలాగే రింగ్ ఫింగర్ని, బేబీ ఫింగర్ని కలిపి ఉంచుతాము. దీన్ని నాసికకు ఇలా ఇరువైపులా ఉంచుతాము. దీన్ని శ్వాస తీసుకోవడానికి, శ్వాస వదలటానికి నెమ్మదిగా ఇలా మన యొక్క నాసికని ప్రెస్ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తాం. ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలా ప్రెస్ అనేది ఎక్కువ చేసేయొద్దు. మరియు వేళ్ళు చాలామంది ఈ 2 వేళ్ళతో చేస్తూ ఉంటారు, ఆ పని చేయొద్దు. డౌన్కి పెట్టి చేస్తూ ఉంటారు, ఆ పొరపాటు కూడా చేయొద్దు. నాసిక ముద్ర పెట్టుకుని స్పైన్ స్ట్రైట్గా పెట్టేసుకోండి. ఈ చిన్ ముద్రలో పెట్టినటువంటి లెఫ్ట్ హ్యాండ్ని కూడా థై పైన ఉంచుకోండి. ఇప్పుడు నెమ్మదిగా ఐస్ని క్లోజ్ చేస్తూ ఎడమ ముక్కు ద్వారా శ్వాసని తీసుకోండి. ఇది ఎంత సమయం తీసుకోవాలంటే మీరు ఎంతైతే దీర్ఘంగా శ్వాస తీసుకోగలుగుతారో అంత సమయం వరకు తీసుకునే ప్రయత్నం చేయండి. ఎడమ ముక్కు మూసేసి కుడి ముక్కు ద్వారా శ్వాసని వదలాలి. మరలా సేమ్ కుడి ముక్కు ద్వారా శ్వాసని తీసుకోండి. కుడి ముక్కుని మూసి ఎడమ ముక్కు ద్వారా శ్వాసని వదలాలి. ఏ ముక్కు ద్వారా శ్వాసని వదిలేమో అదే ముక్కు ద్వారా మరలా శ్వాసని తీయాల్సి ఉంటుంది. లెఫ్ట్ ఇన్హేల్, రైట్ ఎక్సేల్, రైట్ ఇన్హేల్, లెఫ్ట్ ఎక్సేల్. ఇదే విధంగా మనం సాధన కొనసాగించాల్సి ఉంటుంది. సాధన తర్వాత కుడి చేతిని ఈ విధంగా మోకాల పైన ఉంచుకుని అదేవిధంగా ఎడమ చేతిని కూడా ముద్రని రిలీజ్ చేయండి. మీ యొక్క శ్వాసలో, మీ యొక్క శరీరంలో, మీ యొక్క మనసులో కలిగినటువంటి ప్రశాంతతని గమనిస్తూ ఉండండి. అనులోమ విలోమ ప్రాణాయామ చేయడం వలన ఉపయోగాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అనులోమ విలోమ వలన మన యొక్క మనసు చాలా ప్రశాంతత స్థితికి చేరుకోవడం జరుగుతుంది. తద్వారా స్ట్రెస్ లెవెల్స్ అనేవి చాలా వరకు తగ్గుతూ ఉంటాయి. హార్మోన్స్లోని హెచ్చు తగ్గుల్ని కూడా ఈ యొక్క ప్రాణాయామ చాలా వరకు తగ్గిస్తుంది. అలాగే మనం ఈ యొక్క స్థితిలో శ్వాస మీదే ఖచ్చితమైనటువంటి ఫోకస్తో మనం చేస్తూ ఉంటాం కాబట్టి రెస్పిరేటరీ సిస్టమ్కి చాలా మంచిది. నిద్రలేమితో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఇన్హలేషన్, ఎగ్జలేషన్ అంటే ఇక్కడ పూరక రేచకాలు మనం ఖచ్చితమైనటువంటి నిర్దిష్టమైనటువంటి మన యొక్క మనసు కంప్లీట్గా ఇక్కడ పెట్టి చేస్తాం కాబట్టి మన యొక్క రెస్పిరేటరీ సిస్టంలో శ్వాస తీసుకునేటువంటి దోషాలు ఏదైతే ఉన్నాయో అంటే ప్రాపర్గా మనం బ్రీత్ తీసుకోవటం లేదు అనుకోండి, వాటిని ఇప్పుడు చాలా బాగా కరెక్ట్ చేసి మన యొక్క ఆరోగ్యాన్ని చాలా బాగా పెంచుతుంది. అనులోమ విలోమ ఎవరు చేయాలి, ఎవరు చేయొచ్చో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. 8 years దగ్గర నుంచి జీవితకాలం అంతా కూడా ఏ విధమైనటువంటి లింగం కానీ, ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలతో కానీ, ఏ విధమైనటువంటి అంటే స్త్రీలు మెన్స్ట్రేషన్ టైం కానీ లేదంటే గర్భస్థులు కానివ్వండి, అలా ఏమీ లేకోకుండా అందరూ కూడా చేసుకోదగినటువంటిది అనులోమ విలోమ ప్రాణాయామ. కేవలం ఇక్కడ మీరు శ్వాస మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నారు. ఇన్హేల్ చేస్తున్నారు, ఎగ్జేల్ చేస్తున్నారు. ఇది మీరు ఎంతవరకు తీసుకోగలుగురు, ఎంతవరకు వదలగలరు అనేటువంటి దాని మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సాధన చేయవచ్చు. అనులోమ విలోమ ప్రాణాయామాన్ని ఎంత సమయం చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, దీనిలో ఏమైనా టైమింగ్స్ అనేవి ఉంటాయా, దాన్ని కూడా మనం తెలుసుకుందాము. ఈ యొక్క ప్రాణాయామం అనేది స్టార్టింగ్గా మీరు చేస్తున్నప్పుడు 2 నిమిషాలు కుదిరితే 2 నిమిషాలు, 5 నిమిషాలు కుదిరితే 5 నిమిషాలు, మీకు టైం చాలా బాగా ఉంది అంటే స్టార్టింగ్ 5 minutes దగ్గర నుంచి మీరు నిదానంగా టైంని పెంచుకుంటూ హాఫ్ అన్ అవర్ వరకు కూడా మీరు ఈ సాధన చేయవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఎవరికైతే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది లేదంటే హార్మోన్స్లో ఇన్బ్యాలెన్స్ ఉంటుంది, వాళ్ళు ఈ యొక్క ప్రాణాయామాలో ఎక్కువసేపు కూర్చోలేరు. మైండ్ మనల్ని నిలకడగా అస్సలు ఉంచనివ్వదు. కానీ దాన్ని తగ్గిస్తూ మనం ఈ యొక్క సాధన అనేది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అయితే టైం లేను అనేటువంటి వాళ్ళు కనీసం 12 సర్కిల్స్ అంటే లెఫ్ట్ ఇన్హేల్ రైట్ ఎగ్జేల్, రైట్ ఇన్హేల్ లెఫ్ట్ ఎగ్జేల్ని ఒక సైకిల్గా చెప్తే కనుక 12 సైకిల్స్ అయినా కానీ మినిమం ఎవ్రీడే ప్రాక్టీస్లో మీరు ఉంచుకోండి.